హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందో నేను క్లియర్ కట్గా చెప్తా. అలాగే కొన్ని చోట్ల కళ్యాణ్ నచ్చాడు, కొన్ని చోట్ల నచ్చలేదు, కొన్ని చోట్ల మన తనుజ నచ్చలేదు, కొన్ని చోట్ల నచ్చింది. ఇవన్నీ రీతి వాళ్ళ మదర్ అలా చేయడం కరెక్టేనా అనిపించిందా మీకు? అలాగే కళ్యాణ్ వాళ్ళ మమ్మీ కూడా చాలా ఇన్నోసెంట్ లాగుంది, చాలా ఇదిగా మన కళ్యాణ్ లాగే సాఫ్ట్గా ఉన్నట్టుంది. ఇక నెక్స్ట్ ఈరోజు కెప్టెన్ అయింది ఎవరు? 11th వీక్ ఇంటికి కెప్టెన్ అయింది ఎవరు? అసలు ఎలా అయింది, ఏం జరిగింది, ఎవరయ్యారు అనేది కూడా మాట్లాడుకుందాం. అలాగే ఓటింగ్లో ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరు, నో ఎలిమినేషన్ పెడతారా, ఎలిమినేషన్ పెడితే ఎలిమినేట్ అయ్యేది ఎవరు కూడా మాట్లాడుకుందాం. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో. అలాగే హైప్ ఆప్షన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే చేసి చూడండి. ఇక నిన్న రీతు వాళ్ళ మదర్ ఎవరు బాండింగ్ అయితే బాగుంటుంది, ఎవరితో ఏమంటారు, చాలా వాళ్ళు ఎవరితో కలిసి ఉంటే రీతు ఫేవర్ అయింది అనేది చూసుకొని వాళ్ళు మీ ముగ్గురు బాండింగ్ బాగుంది, తనుజాది, నీది, ఇమాన్యుయల్ది, అలాగే వాళ్ళతోనే కలిసి ఉండు, గేమ్ మీదే ఫోకస్ చేయని 10 సార్లు స్ట్రెస్ చేసి చెప్పిందామే. గేమ్ మీదే ఫోకస్ చెయ్యి, ఇంకా వేరే ఏమీ వద్దు అంటే పవన్కి దూరంగా ఉండు అని ఇండైరెక్ట్గా చెప్పింది. కానీ నాకు ఇక్కడ ఏందో నచ్చలేదంటే, పవన్ని కూడా బాగా ఆడుతున్నావు నాన్న, గేమ్ మీదే ఫోకస్ చేయని ఆ అమ్మాయికి చెప్పినట్టే ఆ అబ్బాయికి కూడా చెప్తే చాలా బాగుండేది అనిపించింది. తన్ని చూసి ఆ పవన్ మమ్మీ అని పరిచయం చేసిన తెలుసుగా బాగా ఆడుతున్నాడుగా అని అన్నది. అదొక్కటే మాట్లాడారు అంత ఇక వాళ్ళకి బయటకు వచ్చిన వాళ్ళు ఇన్పుట్స్ ఎలా ఇస్తున్నారంటే, ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉంటే వాళ్ళకి మేము పాజిటివ్ అయింది అనేది టట్టుగా చెప్తున్నారని నాకు అనిపించింది. బర్నీ గారు అమ్మాయి కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. బర్నీ గారికి మీ ఇద్దరు బాండింగ్ బాగుంది అనడం, తనుజాని 2 సార్లు అక్క అనడం, హగ్ చేసుకోవడం, దివ్యకి కొంచెం డామినేషన్ తగ్గియండి అని చెప్పడం, డామినేషన్ చేసే వాళ్ళని నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, నువ్వు మొన్న నామినేషన్లో మాట్లాడిన పాయింట్స్ బాగున్నాయి, ఆ ఫైర్ కావాలి, కెప్టెన్ కావాలి, ప్రతి ఒక్కళ్ళు కెప్టెన్ కావాలి, రీతికి కూడా వాళ్ళ మమ్మీ కెప్టెన్ కావాలి, నువ్వు టాప్ 5లో ఉండాలి, దగ్గరలో ఉన్నావు, కొంచెమే దూరంలో ఉన్నావు, నేనేం చెప్పి పంపించాను, నువ్వేం చేస్తావు, ఇమాన్యుయల్ నిన్ను చూసుకో అని పంపిస్తే, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, స్టార్ మాలో పనిచేసిన వాళ్ళే, వీళ్ళ ముగ్గురు బయట ఎంతో బాగానే పరిచయం ఉన్నారు. ఇక రైతు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ అయితే ప్రామిసే తీసుకుంది, నువ్వు కప్పుకు దగ్గరలో ఉన్నావు, కప్పు మీదే ఫోకస్ చెయ్యి, నువ్వు కెప్టెన్గా నువ్వు ఎవరి కోసం సాక్రిఫైస్లు చేయకు, అలాగే ఎవరిని నమ్మకు అనే మాట కూడా చెప్పింది ఆమె. నిన్ను ఇంత మనసులో పెట్టుకున్నావా, నిన్ను కావాలని మేము దూరం పెట్టలేదు అది ఇదని. కళ్యాణ్ ఎక్కడ నచ్చలేదంటే, మేము ప్రైవసీ కావాలని వాళ్ళని అంటాడు కదా, అలా చెప్పడం నాకు నచ్చలేదు. అలాగే తనుజ ప్రైవసీ కావాలన్నప్పుడు తనుజ మరి అక్కడే కూర్చొని ఉంది. మరి తనుజ అయితే వెళ్ళలేదు, తనుజను ఉండమన్నాడా ఏంటనేది అర్థం కాలేదు. తను కూడా వెళ్ళిపోతే బాగుండేది, వాళ్ళిద్దరు మాట్లాడుకునే వాళ్ళు అనిపించింది. ఇక తనైతే చెప్పుకుందనమాట, మేము కావాలని పెట్టలేదు, తన కెరియర్ కోసమే పెట్టినాం అది ఇదని చెప్పుకుందనమాట. ఇక కళ్యాణ్ కూడా లక్ష్మణ్ రావు కొడుకు అది ఇదని చెప్పుకున్నాడు. లక్ష్మణ్ వాళ్ళ మమ్మీ చెప్తే బాగుండేది అనిపించింది ఆ అబ్బాయి చెప్పేదానికంటే. ఇక అబ్బాయి అవి ఏం పట్టించుకున్నట్టు నాకు అనిపించలేదు. ఆ కళ్యాణ్ టీ అని రాడు, నీకెవరు ఇష్టం అంటే టీ అని పిల్లో మీద రాయడం, ఆమె చూడడం, కానీ దాన్ని ఖండించకుండా మంచిగా సాఫ్ట్గా అట్లే చూస్తూ ఉండడం. ఆమె కొన్ని ఎవరు వీక్నెస్ని పట్టుకొని ఆడుకుంటుంది. వీక్నెస్ ఈ అబ్బాయి వీక్నెస్ ఆ అమ్మాయి అని అర్థమైంది. దాంతో మంచిగా ఆడుకుంటుంది ఆ అమ్మాయి తనుజ, తప్పేం లేదు. ఇక్కడ ఇద్దరు కప్పులకు దూరం అయింది ఎవరు అంటే, దూరం అయ్యేది ఎవరు అంటే దేనివల్ల అవుతారంటే, పవన్ కళ్యాణ్ కప్పులకు దూరం అయ్యారంటే అది ఓన్లీ ఇద్దరు అమ్మాయిల వల్ల, రీతు తనుజ వల్లే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళకున్న వీక్నెస్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని ఆడుకుంటున్నారు. వాళ్ళ తప్పేముంది, తనుజ తప్పలేదు, రీతు తప్పలేదు, వాళ్ళు గేమర్స్, వీళ్ళు అర్థం చేసుకొని వీళ్ళు ఉండాలి, వీళ్ళకి అది లేదు, వాళ్ళు మాత్రం మంచిగా వాడుకుంటున్నారు దాన్ని, ఆ వీక్నెస్ని. తప్పేం లేదనిపించింది, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, కానీ వీళ్ళు తెలుసుకోకపోవడం వీళ్ళే గొర్రెలని నాకు అనిపించింది. ఇక అబ్బాయి ఈ వీక్నెస్తోని ఇక అమ్మాయి ఎలా యూజ్ చేసుకోవాలో యూజ్ చేస్తుంది నాకు అనిపించింది అభిప్రాయం మాత్రమే. ఇక కెప్టెన్సీ టాస్క్ మాత్రం ఈరోజు ఇమాన్యుయల్ మమ్మీ వచ్చింది. ఇమాన్యుయల్ మమ్మీ కూడా మంచి ఇన్పుట్స్ ఇచ్చింది. నా కొడుకుని ఆ రోజు వద్దనుకున్నా అంటే కనడానికి ఇష్టపడలేదట, వాళ్ళున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఈరోజు ఆ కొడుకే 2 రాష్ట్రాల ప్రజలకి
గొప్పగా పేరు అదే తెలిసిండు, మాకు గొప్ప పేరు తీసుకొచ్చిండు, నువ్వు కప్పు తీసుకొని రావాలి అన్నట్టు ఆమె చెప్తుంది అనమాట. చాలా బాగుంది వాళ్ళిద్దరు బాండింగ్ కూడా. ఆమె కూడా చాలా ఎంజాయ్ చేసింది. నేను చెప్పా తెలుసుగా ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ వస్తే చాలా ఎంజాయ్ చేస్తారని. అలా అనమాట. కెప్టెన్ ఎలా అయ్యారంటే టాస్కులు పెద్ద పెద్ద గొడవలు ఇవన్నీ జరిగినాయి అనమాట. ఏదో హర్రర్ టాస్క్ టైప్ పెట్టారు. మరి అందులో వీళ్ళు డెమాన్ పవన్, బర్నీ గారు, తనుజ, కళ్యాణ్ వీళ్ళంతా 2 టీమ్స్కి విడిపోయారు. బర్నీ గారు, డెమాను, అలాగే రీతు, సంజన వీళ్ళొక టీము, సుమన్ శెట్టి వీళ్ళొక టీము, తనుజ, కళ్యాణ్ వీళ్ళందరూ ఒక టీము. మరి వీళ్ళందరూ ఓడిపోయి ఒక గేమ్ టాస్క్ 2 మిగిలారంట. అది రీతు, సుమన్ శెట్టి. అందులో కూడా సుమన్ శెట్టి గారు గెలిచారంట. మరి సుమన్ శెట్టి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఒక టాస్క్ పెట్టారంట. ఎందుకంటే రీతుని మళ్ళీ ఎట్లయినా కెప్టెన్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్, టాప్ 5కి తీసుకెళ్లాలని. తనుజ అయితే ఎలాగా కెప్టెన్ చేసిన దాకా పట్టుబట్టిండో ఇప్పుడు రీతుని కూడా అలాగే చేయాలని పట్టుబట్టినట్టుండి. మరి ఏదో గొడవలు జరిగినాయి అంట, కన్ఫ్యూజ్ అయ్యారట, టాస్కుల్లో గందరగోళం జరిగిందట. మరి ఇక లాస్ట్కి అయితే ఇంటి కెప్టెన్గా రీతు అయితే అయిందట. ఈ వారం 11th వీక్ 12th వీక్ నామినేషన్లో ఉండదు. ఇక టాప్ 5 గ్యారంటీ. ఎవరికో ఎసరు మూడింది. సంజన గారికో, డెమాన్కో, బర్నీ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వాళ్ళు ఎవిక్షన్ ప్రీ పాస్ కానీ లేదా టికెట్ ఫినాలే కానీ గెలుచుకుంటే తప్ప టాప్ 5కి వెళ్ళలేరు. డెమాను, సంజన, బర్నీ గారు వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళకే ఛాన్స్ ఉంటుంది. అది కూడా అవి గెలుచుకుంటేనే ఒకళ్ళకి ఛాన్స్ ఉంటుంది అనమాట. గెలుచుకున్న వాళ్ళు ఉంటారు, గెలుచుకోని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అది టాప్ 5కి పోకుండా ఒక్కొక్కళ్ళే టాప్ 5కి అవకాశం ఉంటుందేమో. మరి సుమన్ శెట్టి గారు ఆటోమేటిక్ వెళ్ళిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఆయన ఓటింగ్ యూట్యూబ్ పోల్స్లో చూస్తే లేదు, ఆయనకి ఎక్కడి నుండి పడుతుందో నాకైతే తెలీదు. ఇక అది ఫ్రెండ్స్, ఈ వారం 11th వీక్ కెప్టెన్ అయితే రీతు అయిందనమాట. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే సంజన గారు, దివ్య వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. ఎక్కువ డేంజర్ దివ్యకే ఉందన్నమాట. ఈ వారం ఎలిమినేషన్ జరిగితే దివ్య వెళ్ళిపోయిద్ది అనమాట. ఒకవేళ నో ఎలిమినేషన్ ఏమన్నా పెడతారేమో చూడాలి. మరి వాళ్ళ నుండి కంటెంట్ వస్తుంది, గొడవలు కావాలి అనుకుంటే ఇక బిగ్ బాస్ చేతిలో ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలి లేదా నో ఎలిమినేషన్ పెట్టాలనేది ప్రాసెస్. అయితే నిన్న దివ్య నాకు అంత నచ్చలేదబ్బా. మా తనుజాకి ఆయింట్మెంట్, ఆమె కాళ్ళకి ఆయింట్మెంట్ రాయించుకోకుండా ఉండడమే, బర్నీ గారితో రాయించుకోకుండా ఉంటే బాగుండేదని నాకు కూడా అనిపించింది. తనుజ విషయంలో అక్కడ నచ్చలేదు. ఎందుకంటే తను పెద్దోడు కదా, అంత ఇది ఉన్నాడు, కాళ్ళకి ఆయింట్మెంట్ రాయించుకోవడం అంటే నాకెందుకో రాయించుకోకుండా ఉంటే బాగుండేది. ఏ రీతునో ఎవరినో పిలిచి రాయించుకుంటే బాగుండేది అని అనిపించింది. సరే అమ్మాయి రాయించుకుంది, ఆయనకి ఇబ్బంది లేదా, ఆయన రాసినప్పుడు ఈమెకి ఎందుకు నొప్పి, ఈమె ఆ ప్లేస్లో తనుజ అని కాదు ఎవరున్నా నేను అంతే ఫీల్ అవుతా అంటే లేదు అమ్మాయి జలసికి ఫీల్ అవుతుందని నాకు అనిపించింది. అక్కడ అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు, అంత గొడవ చేయాల్సిన అవసరం లేదని నాకైతే అనిపించింది. ఇంకా మీ అభిప్రాయం ఏంటి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం కెప్టెన్ కూడా చెప్పేసే కదా, ఇక రేపు ఎలిమినేషన్ కూడా దివ్యానే మోస్ట్లీ. ఇంకా అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతే మంచిది, కెప్టెన్ మరి రీతు అవ్వడం మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.